హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఏఎస్. దిస్ ఈజ్ సంతోష్ కోక. మనం కాంకర్ ప్రిలిమ్స్లో భాగంగా క్విక్ రివిజన్ ఎకానమీకి సంబంధించి ప్రీవియస్ చాప్టర్స్ మనీ మార్కెట్ అండ్ క్యాపిటల్ మార్కెట్ అనేది కంప్లీట్ చేసుకున్నాం విత్ ఎంసీక్యూస్. ఈరోజు ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి క్లియర్ కట్గా చూద్దాం. సో అయితే ఫస్ట్ అండర్స్టాండింగ్ ద ఇన్ఫ్లేషన్, ఒక కాంప్రహెన్సివ్ ఓవర్వ్యూ ప్రకారం ఈ ఇన్ఫ్లేషన్ టాపిక్ డిఫరెంట్ టైప్స్ కావచ్చు, దానికి సంబంధించిన పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, ఎకనామిక్ గ్రోత్ మీద. సో దానికి సంబంధించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో అయితే ఫస్ట్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ముఖ్యంగా ఇన్ఫ్లేషన్కి సంబంధించి క్లియర్ డెఫినేషన్ ఏంటి అంటే జనరల్ లెవెల్ ఆఫ్ ప్రైసెస్ అనేవి గూడ్స్ అండ్ సర్వీసెస్ సంబంధించి రైజ్ అవుతూ ఉంటాయి. ఆ రేట్ ఏదైతే ఉందో ఆ రేటుకి సంబంధించి మనం చూసుకుంటే కాన్సిక్వెంట్గా మన పర్చేజింగ్ పవర్ ఆఫ్ కరెన్సీ అనేది డౌన్ అవుతుంది, రైట్. సో ఇది మనకి క్లియర్ కట్గా అర్థం అవ్వాలంటే అంటే ప్రైసెస్ అనేవి రైజ్ అవుతుంటాయి, మన కొనే కెపాసిటీ అంటే పర్చేజింగ్ పవర్ ఆఫ్ కరెన్సీ అనేది డౌన్ అవుతుంటుంది, అంటే మనీ వాల్యూ అనేది డౌన్ అవుతూ ఉంటుంది. అంటే ఇది యాన్యువల్ పర్సంటేజ్ ఇంక్రీజ్ రూపంలో ఇది మెజర్ చేస్తూ ఉంటారు. సో ఇన్ఫ్లేషన్ రైజ్ అవుతున్న కొద్ది ఈచ్ అండ్ ఎవ్రీ రూపీ మనం ఏదైతే ఉందో మన దగ్గర అది ఒక స్మాలర్ పర్సంటేజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ని కొంటూ ఉంటాం, రైట్. సో ఇక్కడ ఇన్ఫ్లేషన్ ఏమవుతుంది, సో క్లియర్ కట్గా మనకి లాస్ ఆఫ్ వాల్యూ ఆఫ్ మనీ అనేది ఇక్కడ క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు, రైట్. సో అయితే ఇన్ఫ్లేషన్ అనేది ప్రైసెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అయితే ఓవర్ ఆఫ్ టైం మనకి పెరుగుతున్నప్పుడు వస్తుందని చెప్తాం. ఈ రిజల్ట్ వల్ల మనకి మనీ వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 100 రూపీస్ లాస్ట్ ఇయర్ మనకి ఒక 10 యాపిల్స్ అనేవి 100 రూపీస్లో మనం బై చేసాం అనుకోండి, అంటే 100 రూపాయలకి 10 యాపిల్స్ అనేవి మనం గత సంవత్సరం మనం కొంటే, సో ఈ సంవత్సరం ఓన్లీ మనకి 8 యాపిల్సే వచ్చాయి 100 రూపీస్కి, రైట్. సో దీన్ని మనం ఇన్ఫ్లేషన్ అంటాం సింపుల్గా, రైట్. సో అంటే ఓవర్ ఆఫ్ టైం అంటే లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే మనకి 10 యాపిల్స్ నుంచి 8 యాపిల్స్కి పడింది, రైట్. దీన్ని ఇన్ఫ్లేషన్ అంటాం సింపుల్గా. అయితే ఇక్కడ ఇన్ఫ్లేషన్ అనేది ఎందుకు జరుగుతుంది, ఇక్కడ మనీ అనేది ఫాస్టర్గా గ్రో అయినప్పుడు, అంటే ముఖ్యంగా అవైలబిలిటీ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కన్నా మనీ అనేది ఫాస్టర్గా ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఇది జరుగుతుంది. అదేవిధంగా ఇన్ఫ్లేషన్ అనేది ఎప్పుడు బ్యాడా అంటే కాదు, రైట్. సో అంటే సమ్ ఇన్ఫ్లేషన్ అనేది గుడ్ అని చెప్పుకోవచ్చు గ్రోయింగ్ ఎకానమీకి సంబంధించి, బట్ టూ మచ్ ఆర్ టూ లిటిల్ అనేది మనకి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది, రైట్. సో ఇందులో భాగంగా మనం డిఫరెంట్ టైప్స్ అనేవి ఏమున్నాయి, టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. రిమెంబర్ DCSHHS ట్రిక్ అనేది మనం ఇక్కడ అప్లై చేస్తున్నాం, రైట్. సో ఇందులో భాగంగా మనకి డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అనేది ఉంది, డి అంటే. అదేవిధంగా కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ కావచ్చు, ఎస్ అంటే స్టాగ్ఫ్లేషన్ కావచ్చు, హెచ్ అంటే హైపర్ ఇన్ఫ్లేషన్ కావచ్చు, ఇంకొక హెచ్ అంటే హెడ్లైన్ ఇన్ఫ్లేషన్, ఎస్ మీన్స్ స్ట్రక్చరల్ ఇన్ఫ్లేషన్. ఈ 6 టైప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, రైట్. సో అయితే ఫస్ట్ మనకి DCSHHS ట్రిక్లో మనకి ఫస్ట్ డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్. సో ఇందులో ముఖ్యంగా మనకి డ్రివెన్ బై స్ట్రాంగ్ కన్జ్యూమర్ డిమాండ్ ఎక్సీడింగ్ అవైలబిలిటీ సప్లై అనేది ఇక్కడ కనిపిస్తుంది. అంటే టూ మచ్ మనీ అనేది మనకి తక్కువ, అంటే కొన్ని గూడ్స్కి మాత్రమే మనకి ఇక్కడ కొన్ని వస్తువులకు మాత్రమే మనం ఎక్కువగా డిమాండ్ అనేది ఉంటుంది, రైట్. సో అంటే దీనికోసం మనీ అనేది వెచ్చిస్తాం, అంటే డిమాండ్ అనేది సప్లై కన్నా ఎక్కువ పెరిగింది అనేది ఇక్కడ తెలుసుకోవాలి. అంటే ఇంక్రీజ్ డిమాండ్ ఫర్ గూడ్స్ కాజెస్ ప్రైజెస్ టు ఇంక్రీజ్, అంటే మ్యాక్రో లెవెల్లో చూస్తే ఈ సప్లై అనేది స్ట్రగుల్ అవుతుంది ఆ డిమాండ్కి సంబంధించి, రైట్. సో అయితే ప్రైస్ లెవెల్ అనేది రైజ్ అవుతూ ఉంటుంది, రైట్. ఈజీ ఎగ్జాంపుల్ ఏంటంటే దివాళీ సెలబ్రేషన్స్ టైంలో మనకి గోల్డ్ ప్రైసెస్ అనేవి పెరుగుతూ ఉంటాయి, రైట్. సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవాలి, డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్కి బెస్ట్ ఎగ్జాంపుల్, రైట్. సో నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది రీజన్స్ ఫర్ ఇంక్రీజ్డ్ అగ్రిగేట్ డిమాండ్. ఈ డిమాండ్ అనేది ఎందుకు పెరుగుతుంది అనేది మెయిన్ రీజన్స్ అనేవి ఈ పర్టికులర్ డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ రిలేటెడ్గా ఉన్న సింపుల్ టాపిక్ మనం తెలుసుకోవాలి. ఫస్ట్ మనీ సప్లై, అంటే మనీ సప్లై సర్క్యులేషన్ అనేది పెరిగినప్పుడు అదొక రీజన్, ఇక్కడ అగ్రిగేట్ డిమాండ్ అనేది పెరగడం. నెక్స్ట్ గవర్నమెంట్ పర్చేజెస్ కూడా పెరగడం కూడా కావచ్చు, రైట్. గవర్నమెంట్ పర్చేజెస్ అనేవి పెరగడం కూడా మనం ఇక్కడ ఒక రీజన్గా చెప్పుకోవచ్చు ఇంక్రీజ్డ్ అగ్రిగేట్ డిమాండ్కి. నెక్స్ట్ ఎక్స్చేంజ్ రేట్స్, అంటే డిప్రిషియేషన్ ఆఫ్ లోకల్ ఎక్స్చేంజ్ రేట్స్, అంటే లోకల్ ఎక్స్చేంజ్ రేట్స్ ఏవైతే ఉన్నాయో అంటే మన రూపీకి సంబంధించి ఎక్స్చేంజ్ రేట్స్ డిప్రిషియేషన్ అయినప్పుడు కూడా మనకి ఈ
అగ్రిగేట్ డిమాండ్ అనేది పెరగచ్చు. నెక్స్ట్ ర్యాపిడ్ గ్రోత్, అంటే ర్యాపిడ్ ఓవర్సీస్ గ్రోత్ ఇంపాక్టింగ్ ఎక్స్పోర్ట్స్, అంటే మన గ్రోత్ కన్నా ఓవర్సీస్ గ్రోత్ ఏదైతే ఉందో వాళ్ళ గ్రోత్ ఎక్కువ ఉన్నప్పుడు మన ఎక్స్పోర్ట్స్ అనేవి కంపల్సరీ ఇంపాక్ట్ అవుతాయి, రైట్. అది కూడా ఒక మేజర్ రీజన్గా చెప్పుకోవచ్చు అగ్రిగేట్ డిమాండ్ ఇంక్రీజ్ అవ్వడానికి, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి టైప్ ఏంటి, టైప్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్, రైట్. ఇక్కడ ప్రొడక్షన్ కాస్ట్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ లేబర్, రా మెటీరియల్స్, అంటే వేజెస్ అనేవి పెరగడం కావచ్చు, రా మెటీరియల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ముడి పదార్థాలకు సంబంధించి వాటి ప్రైసెస్ కూడా పెరగడం ఒక ఇంపార్టెంట్ స్టార్ట్గా చెప్పుకోవచ్చు, ప్రైసెస్ అనేవి పెరగడం వల్ల, రైట్. ఇక్కడ ఏమవుతుంది, సప్లై అనేది తగ్గుతుంది, రైట్. రిడక్షన్ ఇన్ ద సప్లై ఆఫ్ గూడ్స్, ఎప్పుడైతే ప్రొడక్షన్లో ఇన్పుట్ ప్రైసెస్ సంబంధించి పెరిగిందో ఆటోమేటిక్గా సప్లై కొంచెం తక్కువ ప్రొడక్షన్ అయితే జరుగుతుంది, రైట్. సో అయితే వేజ్ రేట్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి, రైట్. అది కూడా ఇక్కడ వేజ్ రేట్స్ అనేవి పెరగడం కావచ్చు, రా మెటీరియల్స్ సంబంధించి పెరగడం కావచ్చు. ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఆయిల్ ప్రైస్ అనేది హైక్ అయినప్పుడు మనం ఏమవుతుంది, ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఏదైతే ఉందో అది పెరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది, మన వెజిటబుల్ ప్రైసెస్ అనేవి పెరుగుతాయి, రైట్. సో అంటే ఈ ఆయిల్ ప్రైసెస్ అనేవి డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్లో భాగంగా మన ఇన్ఫ్లేషన్ అంటే ఇంటర్నల్ రీజన్స్ అయితే కాదు, ఎక్స్టర్నల్ రీజన్ అంటే బాహ్య కారణాలు, అంటే ఆయిల్ ప్రైసెస్ ఎక్కడ ఉన్న ఉక్రెయిన్ రష్యా వివాదం వల్ల కావచ్చు, యుద్ధం వల్ల కావచ్చు, ఆయిల్ ప్రైసెస్ అనేవి పెరగచ్చు, రైట్. దీనివల్ల మన ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ కాస్ట్ అనేవి పెరగచ్చు, దానివల్ల వెజిటబుల్ ప్రైసెస్ అనేవి మన ఇండియాలో పెరగచ్చు. ఇది ఒక కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్గా మనం చెప్పుకోవచ్చు, రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ డీఫ్లేషన్ అండ్ డిస్ఇన్ఫ్లేషన్, ఈ టూ పర్టికులర్గా ఇంపార్టెంట్గా మనం చెప్పుకుంటే, అంటే ఇన్ఫ్లేషన్ అనేది అంటే ఏంటి, ప్రైస్ లెవెల్స్ అనేవి ఒక ఎకానమీలో ప్రైస్ లెవెల్స్ అనేవి పెరగడాన్ని ఇన్ఫ్లేషన్ అంటాం. బట్ ఇక్కడ డీఫ్లేషన్ ఏంటంటే ప్రైస్ లెవెల్స్ డౌన్ అవ్వడం, రైట్. అంటే ఇక్కడ డీఫ్లేషన్ అంటే ఫాల్ ఇన్ ప్రైసెస్ లెవెల్స్ ఇన్ మూవ్స్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ విత్ ఎకనామిక్ స్లో డౌన్ అండ్ లాస్ ఆఫ్ జాబ్స్. ఇక్కడ మనకి దీంతో పాటు అంటే ప్రైస్ లెవెల్స్ అనేది తగ్గడం అనేది మనకి ఒక గుడ్ సైనే, బట్ ఇక్కడ ఎకనామిక్ స్లో డౌన్ ఉంటుంది, జాబ్ లాస్ కూడా ఉంటుంది. దీనివల్ల మనం దీన్ని డీఫ్లేషన్గా మనం చెప్తాం, రైట్. సో నెక్స్ట్ మనకి పాజిటివ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇంక్రీజ్డ్ ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్ అనేది ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే డీఫ్లేషన్లో పాజిటివ్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ ఇన్ఫ్లేషన్ అండ్ డీఫ్లేషన్ ఏంటంటే పాజిటివ్ ఫ్యాక్టర్ ఇంక్రీజ్డ్ ఎక్స్పోర్ట్ కాంపిటీషన్, ఎందుకంటే అదర్ ఎకానమీస్ అనేవి ఇన్ఫ్లేషనరీ ట్రెండ్ని ఫాలో అవుతాయి కాబట్టి, రైట్. సో నెక్స్ట్ మనకి డిస్ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, స్లో రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, అంటే ఇన్ఫ్లేషన్ జరుగుతుంది బట్ స్లోగా జరుగుతుంది, రైట్. అన్లైక్ డీఫ్లేషన్, అంటే డీఫ్లేషన్కి డిస్ఇన్ఫ్లేషన్కి తేడా ఏంటంటే ఇది పాజిటివ్ సైన్గా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇన్ఫ్లేషన్ కన్నా డీఫ్లేషన్ బెటరే, డీఫ్లేషన్ కన్నా డిస్ఇన్ఫ్లేషన్ పాజిటివ్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే డిస్ఇన్ఫ్లేషన్ అనేది ఎకనామిక్ గ్రోత్, వితౌట్ ఎకనామిక్ గ్రోత్ అనేది మనకి ఒక వర్రీగా చెప్పుకోవచ్చు. బట్ డిస్ఇన్ఫ్లేషన్లో కొంత పాజిటివ్ సైన్ ఏంటంటే ఎకనామిక్ గ్రోత్ జరుగుతూ ఉంటుంది, రైట్. అంటే స్టాగ్నేషన్ లేదా స్లోవర్ రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఉంటుంది, బట్ ఎకానమిక్ గ్రోత్కి ఇంపాక్ట్ ఉండదు. బట్ ఇక్కడ డీఫ్లేషన్లో ఎకానమిక్ స్లో డౌన్, జాబ్ లాస్ కూడా ఉంటాయి కాబట్టి ఇది డిఫరెన్స్ మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి, రైట్. సో నెక్స్ట్ మనకి స్టాగ్ఫ్లేషన్ అండ్ స్ట్రక్చరల్ ఇన్ఫ్లేషన్. స్టాగ్ఫ్లేషన్ అంటే ఏంటి, ఒక కండిషన్ ఆఫ్ స్లో ఎకనామిక్ గ్రోత్ అండ్ రైజింగ్ ప్రైసెస్, అంటే ఇన్ఫ్లేషన్ సంబంధించి మనం చెప్పుకోవచ్చు. అంటే స్లో గ్రోత్ అండ్ రైజింగ్ ప్రైసెస్, స్టాగ్నేషన్ ప్లస్ ఇన్ఫ్లేషన్ ఈక్వల్ టు స్టాగ్ఫ్లేషన్, రైట్. ఇది సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ స్టాగ్ఫ్లేషన్ ఎప్పుడు జరుగుతుంది ఎకానమీకి సంబంధించి అంటే ఎకానమీ అనేది మనకి గ్రో అవ్వకుండా ప్రైసెస్ అనేవి పెరుగుతున్నప్పుడు, అంటే స్టాగ్నేషన్ ప్లస్ ఇన్ఫ్లేషన్, రైట్. అంటే ఎకానమీ అనేది మనకి గ్రో అవ్వట్లేదు, రైట్. స్టాగ్నేట్గా ఉంది, బట్ ప్రైసెస్ అనేవి పెరుగుతున్నాయి, రైట్. ఈ సందర్భాన్ని మనం స్టాగ్ఫ్లేషన్ అంటాం. సో నెక్స్ట్ మనకి స్ట్రక్చరల్ ఇన్ఫ్లేషన్ అంటే బ్యాక్వర్డ్ సెక్టర్స్ కాంట్ రెస్పాండ్ టు డిమాండ్, అంటే ఈ ఇన్ఫ్లేషన్ అనేది పెర్సిస్టెంట్గా ఉంటుంది. కొన్ని డెఫిషియన్సీస్ ఏవైతే ఉన్నాయో సర్టెన్ కండిషన్స్ ఆఫ్ ఎకానమీ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్వర్డ్ అగ్రికల్చర్ సెక్టార్ అనేది, అంటే కొన్ని సెక్టార్స్ సంబంధించి అంటే వాళ్ళు పీపుల్స్ ఇంక్రీజ్ డిమాండ్కి సంబంధించి ఫుడ్కి సంబంధించి రెస్పాండ్ అవ్వలేకపోవచ్చు అగ్రికల్చరల్ సెక్టార్ సంబంధించి, లేదా డిస్ట్రిబ్యూషన్ ఇన్ఎఫిషియెంట్గా ఉండొచ్చు, లేదా స్టోరేజ్ ఫెసిలిటీస్ లేకపోవచ్చు, లేదా సమ్ గూడ్స్ సంబంధించి ప్రొడక్షన్ సంబంధించి స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ మాత్రమే కంట్రోల్ చేయొచ్చు. ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్లో ఈ బ్యాక్వర్డ్ సెక్టార్స్ అనేవి ఈ డిమాండ్కి సంబంధించి రెస్పాండ్ అవ్వలేకపోవచ్చు. వీటినే మనం స్ట్రక్చరల్ ఇన్ఫ్లేషన్గా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ ఇన్ఫ్లేషన్గా మనం చెప్పుకోవచ్చు. ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది మనకి 2008లో
ఒక సందర్భంగా చెప్పుకోవచ్చు. దీన్నే మన స్ట్రక్చరల్ ఇన్ఫ్లేషన్ మనం అప్పుడు రుచి చూసాం, ఫుడ్ ఇన్ఫ్లేషన్. సో 2008 మన ఆర్థిక సంక్షోభం సంబంధించి ఇక్కడ ప్రోటీన్ ఫుడ్స్ అనేవి ప్రిఫరెన్స్లో భాగంగా ఉండడం వల్ల సప్లైకి సంబంధించి మనకున్న డిమాండ్ ఏదైతే ఉందో, ఇన్కమ్ రైజ్ అనేది ఇక్కడ ఫినోమెనాన్ డిమాండ్గా మనం చెప్పుకోవచ్చు. ఆ సప్లైస్ అనేవి చాలా స్పాయిల్ అయ్యాయి, రైట్. సో నెక్స్ట్ ఇక్కడ హైపర్ ఇన్ఫ్లేషన్ అండ్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ కూడా మరో 2 టైప్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ హైపర్ ఇన్ఫ్లేషన్ అంటే ప్రైస్ ఇంక్రీజెస్ ఆర్ టూ షార్ప్, అంటే ఆ సిచ్యువేషన్లో మనకి షార్ప్ ప్రైస్ ఇంక్రీజెస్ అనేవి జరుగుతాయి. ఎందుకు? మనీ సప్లై ఎక్సెస్ అవ్వడం వల్ల, రైట్. సో అంటే ఇక్కడ ఎందుకు ఇది జరుగుతుందంటే దెర్ ఈజ్ ఎ లార్జ్ ఇంక్రీజ్ ఇన్ ద మనీ సప్లై though not supported by growth in GDP, resulting in an imbalance in the supply demand for the money. అంటే మనీకి సంబంధించి ఎప్పుడైతే ఎక్సెసివ్ మనీ సప్లై అనేది ఉందో, సప్లై అండ్ డిమాండ్కి సంబంధించి మిస్ మ్యాచ్ అనేది అవుతుంది. ఆ సందర్భంలో మనకి ఇక్కడ లార్జ్ ఇంక్రీజ్ మనీ సప్లై ఉండడం, అదేవిధంగా గ్రోత్కి సపోర్ట్ చేయలేకపోవడం జరుగుతుంది. దాన్నే హైపర్ ఇన్ఫ్లేషన్, అంటే షార్ప్ ప్రైజెస్ ఇంక్రీజెస్ అనేవి ఇక్కడ జరుగుతాయి. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి ఇక్కడ ముఖ్యంగా అంటే ఈ హైపర్ ఇన్ఫ్లేషన్ని మనం కొన్ని సందర్భాల్లో చూసుకోకపోతే ఇది షార్ప్ ఇంక్రీజ్ ఇన్ ప్రైసెస్గా చూడొచ్చు. ఇది డొమెస్టిక్ కరెన్సీ ఏదైతుందో దాన్ని డెప్రిషియేషన్గా మనం డెప్రిషియేట్ అయ్యే అవకాశం కూడా ఉంది, రైట్. హైపర్ ఇన్ఫ్లేషన్ అంటే నెక్స్ట్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటే టోటల్ ఇన్ఫ్లేషన్ ఇంక్లూడింగ్ వాలటైల్ కమోడిటీస్. అంటే ఇక్కడ టోటల్ ఇన్ఫ్లేషన్ ఇన్ అన్ ఎకానమీని మెజర్ చేసేదే. అంటే కమోడిటీస్ మనం జనరల్గా ఫుడ్ అండ్ ఎనర్జీ ప్రైసెస్ కూడా ఇంక్లూడ్ చేయాలి. అంటే జనరల్గా ఫుడ్, గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇంక్లూడ్ చేస్తాం, బట్ ఇక్కడ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటే ఆయిల్, గ్యాస్ లాంటివి కూడా ఇంక్లూడ్ చేస్తే, అంటే ఎనర్జీ ప్రైసెస్ కూడా ఇంక్లూడ్ చేస్తే దాన్నే మనం హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటాం. ఇవి కొంత వాలటైల్గా ఉంటాయి, ఎక్కువ వాలటైల్గా ఉంటాయి, అంటే అస్థిరంగా ఉంటాయి. అదేవిధంగా ఇన్ఫ్లేషనరీ స్పైక్స్ కూడా ఇది అవకాశం ఉంది, రైట్. సో అయితే ఇక్కడ కోర్ ఇన్ఫ్లేషన్ కావాలంటే ఏం చేస్తారు? నాన్ ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ కోర్ ఇన్ఫ్లేషన్ రావాలంటే ఇక్కడ ఈ ప్రైస్ ఇండెక్స్ మైనస్ వాలటైల్ ఫుడ్ అండ్ ఫ్యూయల్ కాంపోనెంట్స్. అంటే ఇక్కడ ముఖ్యంగా హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ కోర్ ఇన్ఫ్లేషన్ రావాలంటే ఇందులో ముఖ్యంగా మనకి వాలటైల్ కమోడిటీస్ ఏవైతే ఉన్నాయో అవి మైనస్ చేస్తాం అన్నమాట, రైట్. అవి గుర్తుపెట్టుకోవాలి. మెయిన్ కోర్ ఇన్ఫ్లేషన్ సంబంధించి ఎక్స్క్లూడ్స్ ఫుడ్ అండ్ ఫ్యూయల్ టు మెజర్ అండర్లైనింగ్ ఇన్ఫ్లేషన్, రైట్. సో నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్గా ఇండిసెస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ WPI అండ్ CPI, అంటే ఇండిసెస్ ఇన్ఫ్లేషన్గా మనం చూస్తుంటే అంటే ప్రైస్ లెవెల్ చేంజెస్ సంబంధించి రీటైల్ అండ్ హోల్సేల్ లెవెల్లో మనం ట్రాక్ చేస్తూ ఉంటాం. ఈ 2 ప్రైస్ ఇండిసెస్ సంబంధించి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అండ్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్గా. అయితే ఈ ప్రైస్ ఇండిసెస్ అనేవి పర్టికులర్గా ఒక ఇయర్ని బేస్ ఇయర్గా మనం తీసుకుంటాం, రైట్. సో ఆ ఇయర్ ఏదైతే ఉందో, అంటే దాని ఎగ్జాంపుల్ ఏంటంటే ఏ ప్రైసెస్లో రైజ్ ఉన్నా ఫాల్స్ ఉన్నా మనకి విత్ రిఫరెన్స్ టు ఆ ఇయర్ ఏదైతే ఉందో బేస్ ఇయర్, ఆ ప్రైస్ లెవెల్ని తగ్గట్టే దీన్ని మెజర్ చేస్తూ ఉంటారు. అంటే మనకి కరెంట్ వాల్యూ కాదు, అంటే ఇక్కడ రిఫరెన్స్ టు ప్రైస్ ఇన్ దట్ ఇయర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ WPI అండ్ CPIకి సంబంధించి 2011 నుంచి 12 అనేది బేస్ ఇయర్గా తీసుకుంటున్నాం, అది ఇక్కడ గమనించాలి, రైట్. సో ఈ ఇయర్ ప్రకారమే ఈ క్యాలిక్యులేషన్ మెజర్మెంట్ అనేది ఉంటుంది, ఆ ప్రైసెస్ రైజెస్ అండ్ ఫాల్స్ అనేవి ఇక్కడ, రైట్. సో దీన్ని మనం ఇక్కడ ముఖ్యంగా WPI అండ్ CPI బేస్ ఇయర్గా, బేస్ ఇండిసెస్గా కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ మెజర్మెంట్ ఎలా ఉంటుంది ఇన్ఫ్లేషన్ భారతదేశంలో అంటే ఫస్ట్ మనకి WPI హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ సంబంధించి మనం చూసుకుంటే ఇక్కడ ముఖ్యంగా మోస్ట్ వైడ్లీ యూజ్డ్ ఇన్ఫ్లేషన్ ఇండికేటర్గా చెప్పుకోవచ్చు ఇండియాలో ఈ WPIని. అయితే ఇది ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండర్టేకింగ్లో ఇది జరుగుతుంది. అన్ని ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ పాయింట్ ఆఫ్లో మనం బల్క్ సేల్లో చూసుకుంటే డొమెస్టిక్ మార్కెట్ కూడా ఇంక్లూడ్ చేయబడతాయి ఈ ట్రాన్సాక్షన్ సంబంధించి. అయితే క్రిటిసిజం అయితే ఉంది ఇక్కడ. ఈ ఇండెక్స్లో క్రిటిసిజం ఏంటంటే జనరల్ పబ్లిక్ అనేవాళ్ళు ఇందులో ప్రొడక్ట్స్ అనేవి హోల్సేల్ ప్రైసెస్లో తీసుకోవడం జరగదు, రైట్. అది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, రైట్. సో ఇక్కడ జనరల్ పబ్లిక్ అనే వాళ్ళు తీసుకోరు కాబట్టి ఇది అంత క్రిటిసిజం అయితే ఇక్కడ పర్టికులర్గా ఉంది, రైట్. సో అంటే WPI అనేది యాక్చువల్ పిక్చర్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ ప్రెజర్ బార్న్ బై ద జనరల్ పబ్లిక్ అనేది చెప్పుకోవచ్చు. అంటే ఇంక్రీజ్ ఇన్ హోల్సేల్ ప్రైస్ డస్ నాట్ అఫెక్ట్ ద రీటైల్ ప్రైసెస్. అంటే రీటైల్ ప్రైసెస్ సంబంధించి మనకి ఇక్కడ ఫోకస్డ్గా మనకు ఒక CPI అంటే
మనకి ఈ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని మనం మెజర్ చేస్తూ ఉంటాం. అంటే రీటైల్ బయ్యర్ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే ఆ ప్రైస్ చేంజెస్ని మెజర్ చేసేదే ఈ సిపిఐ, రైట్. అంటే ఇక్కడ ముఖ్యంగా కన్జ్యూమర్స్ అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎట్ ద టైమ్ ఆఫ్ లెవెల్ ఆఫ్ రీటైలర్ మెజర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే ప్రైసెస్ ఆఫ్ సెలెక్టెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, అంటే కన్జ్యూమర్స్ సంబంధించి ఒక డిఫైన్డ్ గ్రూప్ స్పెండ్ చేసే ఇన్కమ్ సంబంధించి మనం ఇక్కడ ఫోకస్ చేస్తూ ఉంటాం. అయితే దీన్ని కంపెల్లింగ్ సంబంధించి మనం చూసుకుంటే లేబర్ బ్యూరో అండ్ సిఎస్ఓ అనేది సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ కంపెల్ చేస్తుంటారు. మనకి ఈ సిపిఐలోనే 4 పార్ట్స్ ఉంటాయి. సో సిపిఐ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ అని, సిపిఐ ఫర్ అగ్రికల్చరల్ లేబర్ అని, సిపిఐ ఫర్ రూరల్ లేబర్ అని, అదేవిధంగా సిపిఐ రూరల్ అర్బన్ కంబైన్ అని, రైట్. ఈ 4 లెవెల్స్ మనం చూసుకుంటే ఈ 4 లెవెల్స్లో ఫస్ట్ 3 లెవెల్స్ అంటే మనకి జనరల్గా మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అండర్టేకింగ్లో ఉన్న సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అనేది 4th వన్ కంపైల్ చేస్తుంది. అదే ఈ సిపిఐ రూరల్ అర్బన్ ఆర్ కంబైన్డ్, రైట్. ఈ ఒక్కటే మన సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అండర్టేకింగ్లో ఉంటుంది. రిమైనింగ్ అన్నీ మనకి లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్ట్రీ అండర్టేకింగ్లో జరుగుతుంది, లేబర్ బ్యూరో అండర్టేకింగ్లో, రైట్. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ కూడా మనకి మన దేశంలో ఉపయోగించకపోయినా ఒక ఇంపార్టెంట్ టాపిక్గా చెప్పుకోవచ్చు. ఇది యావరేజ్ చేంజ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, అంటే సెల్లింగ్ ప్రైసెస్ అంటే ప్రొడ్యూసర్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ సెల్లింగ్ ప్రైసెస్ సంబంధించి యావరేజ్ చేంజ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం సంబంధించి మెజర్ చేసేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ సెల్లర్. ఇందాక మనం చెప్పుకున్న కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ బయ్యర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తుంది, బట్ ఇక్కడ సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ప్రైస్ చేంజెస్ని మెజర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మెజారిటీ ఆఫ్ ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ డెవలప్మెంట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇన్ఫ్లేషన్ని బేస్ చేసే మనకి ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేస్తాయి. పిపిఐ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ని బేస్ చేస్తూ జరుగుతాయి. విత్ అదర్స్ యూస్ అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ని కూడా కొంతమంది యూజ్ చేస్తుంటారు, రైట్. సో అయితే ఈ రెమెడియల్ మెజర్స్ ఏంటి ఈ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి? రకరకాల ఇన్ఫ్లేషన్ టైప్స్ అయితే ఉన్నాయి, దానికి సంబంధించి ఒక్కొక్క దేశంలో డిఫరెంట్ కేటగిరీస్ మెజర్మెంట్స్ కూడా ఉన్నాయి. బట్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి బెస్ట్ రెమెడీస్ ఏంటి అంటే సప్లై సైడ్ బాటిల్ నెక్స్ ఏవైతే ఉన్నాయో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, మార్కెటింగ్ బాటిల్ నెక్స్ కావచ్చు, ఇవి అడ్రస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అదేవిధంగా డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో డైరెక్ట్లీ అఫెక్టింగ్ డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ సంబంధించి కూడా మనం ఫోకస్ చేయాలి. ఇక్కడ ముఖ్యంగా ఇంపోర్ట్ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో ఫుడ్ రైజ్ డ్యూటీస్ అండ్ గోల్డ్ సంబంధించి మనం రైజ్ చేస్తూ ఉండాలి ఈ గోల్డ్ మీద. అదేవిధంగా ఇంపోర్ట్ డ్యూటీస్ మీద కూడా మనకి ఫుడ్ మీద ఇంపోర్ట్ డ్యూటీస్ సంబంధించి రెడ్యూస్ చేస్తూ ఉండాలి. అదేవిధంగా మనకి మానిటరీ మెజర్స్ కూడా ఆర్బీఐ చేంజ్ చేస్తూ ఉన్న లిక్విడిటీ సంబంధించి క్యాష్ రిజర్వ్ రేషియో, బ్యాంక్ రేట్, రెపో రేట్, వీటికి సంబంధించి కూడా మనం రెమెడియల్ మెజర్గా చెప్పుకోవచ్చు. అంటే ఫిస్కల్ మెజర్స్ ఉన్నాయి, అదేవిధంగా మనకి ఇక్కడ మానిటరీ మెజర్స్ కూడా ఉన్నాయి. ఫిస్కల్ మెజర్స్ అంటే ఇవి మనకి ఇక్కడ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ సంబంధించి మనం కంటైన్ అయ్యేలాగా, నిరోధించేలాగా దీన్ని మనం కంట్రోల్ చేయొచ్చు, రైట్. సో నెక్స్ట్ మనకి ప్రాక్టికల్ అండర్స్టాండింగ్ రిలేటెడ్గా మనకి డిమాండ్ పుల్ అనేది మనం ఇక్కడ డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ని మనం ఏ విధంగా చేస్తాం అంటే వెడ్డింగ్ సీజన్లో మనకి గోల్డ్ అనేది డిమాండ్ అంటే గోల్డ్ ప్రైసెస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. నెక్స్ట్ కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్కి సంబంధించి మనం చూసుకుంటే గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అనేవి పెరుగుతూ ఉంటాయి, అప్పుడు మనకి ఆటోమేటిక్గా బస్ ఫేర్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి, రైట్. సో నెక్స్ట్ స్టాగ్ఫ్లేషన్కి వచ్చేసరికి మనకి కోవిడ్-19 పీరియడ్ అనుకోండి. కోవిడ్-19 పీరియడ్ తీసుకోండి, ఇందులో లో గ్రోత్ అనేది మనం చూసాం, బట్ ఫుడ్ ప్రైసెస్ అనేవి పెరుగుతూ వచ్చాయి, రైట్. దీన్నే స్టాగ్ఫ్లేషన్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ హైపర్ ఇన్ఫ్లేషన్ మనకి పోస్ట్ వార్ జర్మనీకి సంబంధించి మనం చూసుకుంటే పీపుల్ అనేవాళ్ళు చాలా వీల్ బ్యారో మనీ చాలా అవసరమైంది గ్రాసరీస్ సంబంధించి, అదొక హైపర్ ఇన్ఫ్లేషన్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ స్ట్రక్చరల్ ఇన్ఫ్లేషన్ సంబంధించి మనం చూసుకుంటే ఇక్కడ ముఖ్యంగా మిల్క్ ప్రైసెస్ అనేవి పెరిగినప్పుడు డిమాండ్ అనేది సప్లై కన్నా ఎక్కువ ఉంటుంది, అది కూడా ఇక్కడ మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్కి వచ్చేసరికి సడన్ ఆనియన్ ప్రైసెస్ రైజ్ ఏవైతే ఉన్నాయో అది ఓవరాల్ ఇన్ఫ్లేషన్ని అఫెక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ మనకి కోర్ ఇన్ఫ్లేషన్ వచ్చేసరికి మనకి లాంగ్ టర్మ్ ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో అంటే డైలీ వెజిటబుల్ ప్రైస్ జంప్స్ని ఇగ్నోర్ చేస్తూ లాంగ్ టర్మ్ ట్రెండ్స్ని మనం
తెలుసుకోవాలంటే కోర్ ఇన్ఫ్లేషన్ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు, రైట్. సో అయితే ఇక్కడ కంట్రోల్ చేయడానికి ఎలా థింక్ ఇన్ 2 టైప్స్, అంటే సప్లై సైడ్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం దృష్టిలో పెట్టుకోవాలి, డిమాండ్ సైడ్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా దృష్టి పెట్టుకోవాలి. అంటే సప్లై సైడ్ ఏమున్నాయి, ట్రాన్స్పోర్ట్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, కోల్డ్ స్టోరేజ్, బెటర్ ఫార్మింగ్, ఇవన్నీ మనకి ఇంపార్టెంట్. అదేవిధంగా బాటిల్ నెక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మార్కెట్ని ఫాస్టర్ చేయడానికి కూడా చూసుకోవాలి సప్లై సైడ్. డిమాండ్ సైడ్ వచ్చేసరికి ఆర్బీఐ మానిటరీ పాలసీ సైడ్ చూసుకుంటే రెపో రేట్, సిఆర్ఆర్, గవర్నమెంట్ అడ్జస్టింగ్ ట్యాక్సెస్, ఇంపోర్ట్ డ్యూటీస్, ఇవన్నీ మనకి డిమాండ్ సైడ్, రైట్. సో నెక్స్ట్ దీనికి సంబంధించి సింపుల్ ఈజీ రీకాల్, మొత్తం ఇప్పటి వరకు మనం చెప్పుకున్నదంతా ఒక్కసారి రీకాల్ చేసుకుంటే ఇన్ఫ్లేషన్ అనేది రైజింగ్ ప్రైసెస్ రైజింగ్ ప్లస్ ఫాలింగ్ మనీ వాల్యూ అనేది మనం ఇక్కడ సింపుల్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దీన్నే మనం DCSHHS అనే సింపుల్ ట్రిక్గా మనం చెప్పుకోవచ్చు. డిమాండ్ పుల్ అండ్ కాస్ట్ పుష్, స్టాగ్ఫ్లేషన్, హైపర్ ఇన్ఫ్లేషన్, హెడ్లైన్, స్ట్రక్చరల్, రైట్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ WPI వర్సెస్ CPI వర్సెస్ PPI, రైట్. WPI అంటే మనకి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది రెగ్యులర్గా ఉపయోగించేది కాదు, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది మనకి చూసుకోవాలి. అదేవిధంగా PPI కూడా కొన్ని దేశాల్లో ఉపయోగిస్తున్నారు, OECD లాంటి కంట్రీస్. అదేవిధంగా మనకి సప్లై ప్లస్ డిమాండ్ మెజర్స్ సంబంధించి కంట్రోల్ చేయొచ్చు వీటిని అనేది కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, రైట్. సో ఇవి ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ఫ్లేషన్ రిలేటెడ్గా. ప్లీజ్ రివైజ్ ఇట్. టుమారో నెక్స్ట్ మనకి MCQs రిలేటెడ్గా కూడా చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.